ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకొనుమని ప్రాధేయపడుతూ ఉండగా సహాయం చేయండి ప్రభువా. చిన్నపిల్లలు చేయకుండా కృప చూపించండి. ప్రతి మాట మీ జీవముతో పొదిగి నాయన మీ సన్నిధిలో ఆనందించడం మేము నేర్చుకునేటట్లుగా సహాయం చేయమని పరిశుద్ధాత్మ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రాంతమంతటిని ఇప్పటికీ మీరు స్వాధీనపరుచుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఒప్పింప చేయవనిగా, గ్రహింప చేయవనిగా, సమ్మతి గల మనసు పుట్టించవనిగా మీ కార్యాలు మీ శైలిలో మీ స్థాయిలో జరిగించగలందులకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింప చేసి ఉన్నావు అని అనుభవించినటువంటి భక్తుడు ఆ యొక్క మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో సంతోషంతో ఉల్లసించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడని ఆయన చెప్తున్నాడు. ఈ లోకంలో సంతోషం ఎక్కడ ఉందయ్యా అని వెతుక్కుంటున్నారు చాలామంది. కొంతమంది సంతోషాన్ని త్రాగుల్లో వెతుక్కుంటున్నారు, కొంతమంది సంతోషాన్ని సినిమాలు చూడటంలో వెతుక్కుంటున్నారు, కొంతమంది సంతోషాన్ని ధూమపానము రకరకాల వ్యసనాలు అలవాట్లలో వెతుక్కుంటూ ఉన్నారు, కొంతమంది సంతోషాన్ని సీరియల్స్లో వెతుక్కుంటూ ఉన్నారు, కొంతమంది సంతోషాన్ని జోక్స్ చూడటం ద్వారా వెతుక్కుంటూ ఉన్నారు, కొంతమంది సంతోషాన్ని తిరగటం వలన వెతుక్కుంటూ ఉన్నారు. ఈ లోకంలో సంతోషం కోసం, సమాధానం కోసం, శాంతి కోసం, ఉల్లాసంగా ఉండాలని ఆశపడి ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనం వెతుక్కునేవన్నీ కూడా తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. సంపూర్ణ సంతోషాన్ని ఈ లోకం ఇవ్వలేదు. తాత్కాలిక సంతోషం, 10 నిమిషాల సంతోషం, 2 గంటల సంతోషం, ఇలాగా సినిమాని బట్టి సమయాన్ని బట్టి కాసేపు బాధలు మర్చిపోవటం తప్ప మరలా బయటకు వచ్చిన తర్వాత మరలా మామూలే జీవితం. బాధలన్నీ మామూలే. ఆ తాగింది దిగిపోయాక మరలా మామూలే. సంపూర్ణ సంతోషం, 24 గంటల సంతోషాన్ని ఇచ్చేది ఈ లోకంలో ఏది కూడా లేదు. అయితే భక్తుడు చెప్తూ ఉన్నాడు, తన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నాడు, నీ సన్నిధిని సంతోషంతో ఉల్లసింపచేసి ఉన్నావు అంటున్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉంటామో, అప్పుడు ఆయన మనలను సంతోషింపజేస్తూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు, ఉల్లసింపజేస్తూ ఉంటాడు. ఇంకా పదాలు ఏమన్నా ఉంటే అవన్నీ అందులో మనం అనుభవం చెందొచ్చు అని నేను దేవుని పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, అసలు సంతోషం ఎక్కడుందయ్యా అంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనకి సంతోషం ఈ లోకంలో వెతుక్కుంటే పావు దొరకవచ్చు, అర దొరకవచ్చు, 30 దొరకవచ్చు, ఇక అంతకుమించి ఇంకో సోర్స్ ఉండదు. సంపూర్ణ సంతోషం లోకంలో దొరకదు, ఎవరు ఇవ్వలేరు, ఎవరి దగ్గర లేదు అలాంటి అవకాశం. మనకి సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నవారికి ఆ సంపూర్ణ సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు అని భక్తులు, అనుభవజ్ఞులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము కూడా సంతోషంగా ఉండాలని ఆశపడితే ఆయన సన్నిధిని మనం కోరుకోవాలా, ఆయన సన్నిధిలో గడపడం మనం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి అని నేను ప్రభుపేట మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయన సన్నిధి అంటే ఏంటండి అమ్మా? ఆయన సన్నిధి అంటే ఏంటి? దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చారు. 3 మనుషులుగా వచ్చారు. వచ్చిన తర్వాత
ఆయన వెళ్ళిపోతా ఉన్నట్టుగా కనపడ్డాడు. నేను సొదొమ గొమొర్రా వైపుకు వెళ్తా ఉన్నాను అబ్రహాము. అక్కడ సొదొమ గొమొర్రా దగ్గర నాకు అక్కడ మొర్ర నా సన్నిధికి వచ్చింది. ఆ మొర్ర పెట్టినట్టుగా అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయో లేదో చూద్దామని వెళ్తున్నాను అన్నాడు దేవుడు. అనగానే అబ్రహాం మొదలుపెట్టాడు, ప్రభు అక్కడ 10 మంది ఉంటే రక్షించవా అని 50 నుంచి 10 దాకా వచ్చాడు. దేవుడు 10 మందిని రక్షిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ రాసిన పదం ఏంటంటే, దేవుడు వెళ్ళిపోయాడు కానీ అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను అన్నాడు. అంటే దేవుడు మనిషి ఎక్కడైతే కలుస్తారో దానిని దేవుని సన్నిధి అంటారు. ఏమంటారండి? దేవుని సన్నిధి అంటారు. ఎక్కడైతే 2-3 దేవుని నామాన్న కూడి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అన్నాడు. కాబట్టి మొట్టమొదటి స్థానం దేవుని మందిరానికి ఉంటుంది. దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది. తర్వాత మన ఇంట్లో కూడా ఒంటరిగా ఉంటే ఒంటరిగా, లేకపోతే కుటుంబ సమేతంగా కలిసి ఆయన నామం పేరట ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ ఏముంటుందంటే అండి, ఆయన సన్నిధి ఉంటుంది అన్నాడు. మనం ఇంకా 3 స్టెప్లో ఒంటరిగా మనం ప్రార్థన చేసుకున్న ఆయన మనతో ఉంటే ఆయన సన్నిధిని మనం అనుభవించవచ్చని దేవుని పేరట మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ప్రియులరా అనేక పనులు అనుకుంటున్నాయి. ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు బిజీ లైఫ్ మనం జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంత బిజీగా ఉండి ఏదో తిప్పలబడి కష్టపడినా గడవట్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితులు. భార్యాభర్త ఇద్దరు కష్టపడినా కూడా గడవని పరిస్థితులుగా మనం అలాంటి సిచ్యువేషన్లోకి మన అందరం కూడా వచ్చాం. అయినప్పటికీ మన జీవన భృతి కోసం కష్టపడిన దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకోమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మనం ఉండటానికి ఆశపడాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలి. అలాగైతే మనకు సంతోషం ఇస్తాడు దేవుడు, ఆనందాన్ని ఇస్తాడు దేవుడు, మహానందాన్ని ఇస్తాడు దేవుడు, ఉల్లసింపజేస్తాడు దేవుడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలామంది కష్టపడి రాత్రులు పగలనుకుని కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఉండటానికి బంగ్లా ఉంటుంది, కార్లు ఉంటాయి, ఏది కావాలంటే అది చిటికలో తెప్పించుకునే అంత ధనం వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ హృదయంలో శాంతి ఉండదు. హృదయంలో ఏముండదండి? శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏమండి, ఉల్లాసం ఉండదు. డబ్బులు ఉంటాయి, ధనం ఉంటుంది, ఏది కావాలంటే అనుభవించగలిగిన కెపాసిటీ ఉంటుంది. కానీ హృదయంలో ఏముండదండి? నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం, ఉల్లాసం అనేవి ఉండవు. కాబట్టి ప్రియులరా, మనకి అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఈ లోకంలో దొరికేది కాదు. కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా అది సంపాదించుకోలేము. అది దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎవరికి ఇస్తాడు దేవుడు ఈ సంతోషాన్ని? అమ్మా, దేవుడి సంతోషాన్ని ఎవరికి ఇస్తాడు? ఈ ఆనందాన్ని ఎవరికి ఇస్తాడు? ఈ యొక్క మహదానందం ఎవరికి ఇస్తాడు? ఈ యొక్క ఉల్లాసాన్ని ఎవరికి ఇస్తాడు అని అంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపే వాళ్ళకి ఈ యొక్క సంతోషాన్ని దేవుడు ఇస్తాడని నేను ప్రభుపేట మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదవటం అనగా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నట్టు, అంటే దేవుడు మన ముందు కూర్చున్నట్టు, ఆయన సన్నిధి మన ముందు ఉన్నదని అర్థం. మీరు ఎప్పుడు బైబిల్ తీస్తారో అప్పుడు దేవుని సన్నిధి మీ మధ్య ఉన్నదని అర్థం. అలాగే మీరు వాక్యాన్ని చదువుకున్న తర్వాత మీరు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడల్లా మీరు దేవునితో మాట్లాడుతూ ఉన్నట్టు అర్థం. అంటే దేవుడు అక్కడ ఉన్నారు, నీ ప్రార్థన వింటూ ఉన్నారు కనుక ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు అని అర్థం. ఈ రెండే ఆయన సన్నిధిలో ఉన్నామంటానికి ఉదాహరణలు. మనం ప్రయాణంలో ఉన్నా, మనం ఏమండి పనిలో ఉన్నా, మనం ఏ సందర్భంలో ఉన్నా ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆయనను హృదయంలో మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఇలాగున ఆయన సన్నిధిని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనకు సంతోషాన్ని ఇచ్చేది అది ఒక్కటే అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, ఇంకా ఏం చెప్తున్నాడు? కీర్తన 36వ అధ్యాయం
7, 8 వచనాలు కనుక మనం చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సమృద్ధి వలన మేము సంతృప్తిని పొందుచున్నాము అన్నాడు. చాలు. ఆయన మందిరంలో సమృద్ధి ఉన్నది. ఆయన మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉన్నది, ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, మహదానందం ఉన్నది, ఉల్లాసం ఉన్నది. ఆయన సన్నిధి ఆయన మందిరంలో ఉంది. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని రాసిపెట్టి ఉంది. ఆయన విధవరాళ్లకు న్యాయం చేయడానికి కూర్చున్నాడు. ఆయన తండ్రి లేని తల్లి లేని పిల్లల కొరకు న్యాయం చేయడానికి కూర్చుని ఉన్నాడు. ఆయన మందిరంలో ఉండి అనేక మందిని స్వస్థపరచడానికి కూర్చున్నాడు. ఆయన మందిరంలో ఉండి అనేకులను విడిపించడానికి కూర్చున్నాడు. ఆయన మందిరంలో ఉండి అనేకులను రక్షించడానికి కూర్చున్నాడని ఆ యొక్క సబ్జెక్ట్ వేరేగా ఉంది. కాబట్టి ఆయన సన్నిధి మందిరంలో ఉంది. ఆయన ఉన్న మందిరము సమృద్ధితో ఉంది. ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తి పరచబడతా ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. కాబట్టి ప్రియులరా, ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలండి? ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయన మందిరాన్ని మనం కోరుకోవాలి. ఎక్కువ సమయం మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక తీర్మానంలాగా చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విధానం ఏంటంటే, మా తల్లిదండ్రులు 10 గంటలకు నా చిన్నతనంలో ఆరాధన, మాకు 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే నన్ను పంపించేవారు. 10 గంటలకు ఆరాధన అంటే ఎప్పుడు పంపించేవారండి? 9:30కు పంపించేవారు. మా అమ్మగారు నాన్నగారు కూడా వెనకాల వచ్చేవారు. 10 అంటే 10కి వచ్చేవారు. నన్ను ముందు పంపించేవారు. ముందు ఎందుకు? వెళ్ళి తుడవాలి, మందిరాన్ని తాళాలు తీసి తుడవాలి, చాపలు వేయాలి, ఆ బల్ల మీద క్లాతులు వేయాలి, ఆ రొట్టె రసం సదరాలి, కిటికీలు తీయాలి, ఏమండి, ఇంకా మైకులు పెట్టాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. అరగంట అంతా లైన్ చేసుకుని సెట్ చేసుకుని అంతా రెడీ అయిన తర్వాత నేను కూర్చుంటాను. ఆ తర్వాత పాస్టర్ గారు వస్తారు. ఆ తర్వాత సంఘ సభ్యులు ఒక్కొక్కరు వస్తూ ఉండేవారు అనమాట. ప్రార్థన అయిపోయాక మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు. నేను ఉండాలి. ఉండి మళ్ళీ వెళ్ళి కిటికీలు వేయాలి, తలుపులు వేయాలి, మళ్ళీ తుడవాలి. ప్రార్థన అయిపోయాక పిల్లలు ఏదో మళ్ళీ అది తినేసి పడేస్తుంటారు. అదంతా తుడవాలి, శుభ్రం చేయాలి. మళ్ళీ చేపలన్నీ మడతపెట్టు ఒక చోట పెట్టాలి, బరకాలు ఉంటే మడతట్టి పెట్టాలి, మైకులన్నీ ఆపాలి, తాళం వేసి పాస్టర్ గారికి ఇచ్చి ఇంటికి వెళ్ళాలి. అలాగ నేర్పించారు చిన్నప్పటి నుంచి. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఇంకా కాసేపు ఎక్కువ గడపటానికి ప్రయత్నం చేయండి. అది మీకు సంతోషం కలిగించేటువంటి ప్రక్రియ. మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు, లక్షలు ఇచ్చినా కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు. మీరు కొనుక్కున్న దొరకదు ఆ సంతోషం అని మాత్రం నేను చెప్పగలను. దేవుని సన్నిధి మనలను సంతోషింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ సూత్రం అర్థమైన వాళ్ళు సమయానికంటే ముందే సిద్ధపడి వస్తారు. నేను చూస్తూ పెరిగాను మా అమ్మగారిని. పప్పు ఉడుకుతూ ఉండేది. పప్పు ఉడికి కట్టేసి తలమేసేసి వచ్చేసేవారు ప్రార్థనకి. మళ్ళీ ప్రార్థన నుంచి వచ్చాక మళ్ళీ వెలిగించుకుని మళ్ళీ అప్పుడు వండుకునేవారు. అది పప్పు అవనేమో ఇంకోటి అవ్వండి, ఏ కూర అయినా సరే సగంలో ఆపేత్తమే. టైం అలాగ చూసుకోవడం, ఆపేత్తాం, టక్క తలలు హేత్తం వెళ్ళిపోతాం అంతే. ఆ భక్తి నేర్చుకోండి. అలాంటి భక్తి పిల్లలకు నేర్పండి. మీరు సంతోషంగా ఉంటారు, మీ పిల్లలు సంతోషంగా ఉంటారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంతోషాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన మాత్రమే. ఆయనే ఇస్తాడు. ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది, ఎక్కడ సంతోషం లేదు. 50 రోజులు సెలవులు వచ్చినాయి, స్కూల్ సెలవులు. 50 రోజులు మా పిల్లలు మా దగ్గర ఉంటే మాకు ఎంత సంతోషం. వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటే, అటు ఇటు తిరుగుతూ ఉంటే, వాళ్ళకి ఇష్టమైనది వండి పెడతా ఉంటే ఎంత ఆనందం, సంతోషం మాకు. అలా సెలవులు ఇవ్వగానే తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేశాను, బైబిల్ ట్రైనింగ్ దగ్గర అప్పచెప్పేశాను ఇద్దరిని. మనకి ఇంటికాడ ఉన్నట్టుగా టైంకి భోజనం పెట్టరు. అక్కడ టైం వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళ అమ్మ ఉన్నట్టుగా అక్కడ ఉండరు. వాళ్ళు ఏదో వండుతారు, వండిందే తినాలి. వీళ్ళకి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, ఎంతే తినొచ్చు, ఇంటికాడ తిన్నట్టు అంత తినలేకపోవచ్చు. అయినా పర్లేదు. అక్కడ ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే పిల్లలు ఆశీర్వదించబడతారు. 24 గంటలు మందిరంలో ఉంటే ఆశీర్వదించబడతారు. కొంచెం దూరంగా ఉన్నా, మనకు కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, డబ్బులు ఖర్చు అయినా, 4 రోజులకోసారి వెళ్తున్నాం, పెట్రోల్ ఖర్చు అవుతుంది, వెళ్ళినప్పుడల్లా పప్పులు ఏడు పట్టుకెళ్తున్నాం, ఖర్చు అవుతుంది, జాయిన్ చేసేటప్పుడు కొంత డబ్బులు కట్టాలి అక్కడ, అది ఖర్చు అవుతుంది, అన్ని ఖర్చులు అవుతున్నాయి. అయినా పర్లేదు, దేవుని మందిరంలో పిల్లలు ఉండటం ఆశీర్వాదం అనేది తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసాం. మళ్ళీ ఎప్పుడు అవుతుందో అప్పుడు తీసి తెచ్చుకోవాలి. ఇంకా అవ్వలేదు.
అండి ఇంకో 10 రోజుల్లో స్కూల్ తీసేస్తారు. ఇలాగ స్కూల్ తీసే లోపల అక్కడ అవుతుంది, తెచ్చుకోవాలి. దేవుని మందిరంలో పిల్లల్ని పెంచండి. దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని గడపండి. దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించండి. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని మందిరంలో మీ సమయాన్ని ఖర్చు చేయండి. దేవుడు మిమ్మల్ని సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మీకు ఇస్తాడని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి సంతోషం ఉంటుంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఉండేవారికి సంతోషం ఉంటుంది. మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే వచ్చి మోకరించి ప్రభువా అని ఆయన సన్నిధిలో మీ మనవులన్నీ ఆయన మందిరంలో చెప్పుకోవాలి. అమ్మా, ఏం చేయాలి? 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే వచ్చి ఆయన సన్నిధిలో ఒక అరగంట ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. అది మంచి లక్షణం, మంచి లక్షణం. ప్రార్థన అయిపోయాక ఆమేన్ అనగానే వెళ్ళిపోతాం కాదు. ఏమన్నా చేయాలేమో, ఏమన్నా శుభ్రం చేయాలేమో, ఏమన్నా పని ఉందేమో, వచ్చిన వాళ్ళని వందనాలు చెప్పి యోగక్షేమాలు అడిగి ప్రార్థన అవసరాలు తెలుసుకొని పలకరించుకొని వెళ్ళటం మంచి లక్షణం. దేవుని సన్నిధిలో కాస్త సమయాన్ని గడపటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థనలు ఎక్కువ చేయడానికి మనం ఇష్టపడాలి. ఆరాధనలు ఎక్కువగా పాలుపంపులు పొందడానికి ఇష్టపడాలి. ఇది సంతోషానికి కారణం, ఆనందానికి కారణం, మహదానందం మనం పొందటానికి అదే సూత్రం అని మాత్రం నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మొదటి మాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయాన్ని తీసుకోండి అని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి. నువ్వు పాడిందే పాడరా, పాసుపల్లిలో దాచడా అన్నట్టుగా కాకుండా ఒక తీర్మానం తీసుకుని సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ముందు రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన ప్రారంభించక ముందే మోకరించి సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిని ప్రేమించండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సంతోషంగా ఉండే కృపణిస్తాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. రెండవ మాట ఏమిటనగా ప్రియులారా, ఎవరు సంతోషంగా ఉంటారని అంటే కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు సంతోషంగా ఉంటారో, ఉల్లాసిస్తూ ఉంటారో వారు నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక అన్నాడు. ఏమండి, ఆనందం సంతోషంలో కూడా ఇంకా ఎక్కువ స్టెప్పులు ఉన్నాయి. ఏమండి, సంతోషం మొదటి స్టెప్ అనుకోండి, ఉల్లాసం రెండో స్టెప్ అనుకోండి, మహదానందం మూడో స్టెప్ అనుకోండి. ఇలాగున్న సంతోషంలోనే ఇంకా పై స్థాయి మెట్లు ఆయన మందిరంలో ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఉన్నాయి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆయన మందిరాన్ని ప్రేమించండి. ఆ తర్వాత నీతిమంతులు అవ్వండి. ఏమవ్వండి? నీతిమంతులు అవ్వండి. మందిరానికి వచ్చిన వారు తర్వాత ఏమవ్వాలండి? నీతిమంతులుగా మారిపోవాలి. తమ పాపాలను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి యేసు ప్రభువు నందల విశ్వాసము ద్వారా నీతిమంతులం అవుతున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్ట ద్వారా నీతిమంతులం అవుతున్నాం. ఆయన ఆత్మచేత కడగబట్ట ద్వారా నీతిమంతులం అవుతున్నాం. ఏమండి, ఇలాగున్న నీతిమంతులమై ఆయన సన్నిధిని ప్రేమించి సంతోషంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఏమండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ యొక్క మనవలు, మీ పనివారు, మీ దాసులు, మీ దాసీలు మొత్తం అందరితో కలిసి దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అంటాడు. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? సంతోషింపవలెను అన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు భార్య ఒక్కళ్ళే వచ్చేయకూడదు, భర్తను తీసుకొని రావాలా. భార్య భర్తలు ఇద్దరే వచ్చేసి పిల్లల్ని ఇంటికాడ పెట్టి తలుపులేసి టీవీ రిమోట్ ఇచ్చి టీవీ చూసుకుంటారా అని పిల్లల్ని ఇంట్లో పెట్టకూడదు. తల్లి తండ్రి పిల్లలతో పాటుగా దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో సంతోషించాలి, దేవుని మందిరంలో ఆనందించాలి, దేవుని మందిరంలో కుటుంబ సమేతంగా, దాసుల సమేతంగా, దాసీల సమేతంగా ఏమండి దేవుని మందిరంలో
ఆనందించండి, సంతోషించండి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతులమైతే సంతోషం ఉంటుంది. అండి ఎవరికి సంతోషం ఉంటుంది చెప్పండి? పాపాలు కడగబడిన వారు, పశ్చాత్తాపడిన వారు, యేసుప్రభు రక్తంలో నీతిమంతులుగా తీర్చబడిన వారు, వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే కీర్తన 32:11, 33:11 కూడా చూస్తే, మా దేవునిని బట్టి మేము సంతోషంగా ఉంటాం. నీతిమంతులారా, అది యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లాసించండి అంటున్నాడు. దేవునిని బట్టి సంతోషం, దేవునిని బట్టి ఉల్లాసం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఈ లోకంలో ఎవరు మనల్ని విడిచిపెట్టినా మనం సంతోషంగా ఉండగలము. ఎప్పుడంటే ఆయన మనకు తోడుగా ఉంటే సంతోషంగా ఉండగలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన లేకపోతే సంతోషం ఉండదు. ఆయన తోడుగా ఉంటే సంతోషం ఉంటుంది. ఎడారులైన సంతోషం ఉంటుంది, బేకర అరణ్యంలో అయినా సంతోషం ఉంటుంది, సముద్రంలో అయినా సంతోషం ఉంటుంది, కష్టాల్లో అయినా సంతోషం ఉంటుంది, ఇబ్బందుల్లో అయినా సంతోషం ఉంటుంది, అప్పుల్లో అయినా సంతోషం ఉంటుంది, కన్నీళ్ళలో అయినా సంతోషం ఉంటుంది, దుఃఖంలో అయినా సంతోషం ఉంటుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు, ఆయన నీకు తోడుగా ఉంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మా దేవునిని బట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం అని అనుభవించిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఏమండి, నేను మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెప్పగా విన్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఆమె చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, ఆమె 20 సంవత్సరాలు కూడా రాకముందే చదువు అలాగా అవుతూ ఉంది. చదువు అలాగా అయిన మరుక్షణం వివాహం చేసేసారంట పాస్టర్ గారికి ఇచ్చి. వివాహం అయిన 13 సంవత్సరాలు ఆమె పాస్టర్ గారితో కాపురం చేసింది. 13 సంవత్సరాల సేవలో ఉంది. చదువుకోవడం, సేవ, ఈ రెండే. ఇంకా ఆవిడకి లోకం బయట ప్రపంచం తెలవదు. ఈ సేవలో ఆ పాస్టర్ గారు బాగా ఆత్మ సంబంధమైన పాస్టర్ గారు, దైవజనుడు, ఆరాధికుడు, మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. మందిరం ఉంది. ఆయన పోయిన సంవత్సరం 10 రోజులు స్కూల్ ఒకటి పెట్టాడంట. యవనస్తులు చాలామంది వచ్చారంట. వాళ్ళకి ఆరాధనలో నడిపిస్తున్నాడు వాళ్ళని. 8 రోజులు అయినాయి. 8వ రోజు రాత్రి 10:30కి ప్రార్థన ముగించుకుని పిల్లలందరినీ మందిరంలో ఉండమని, ఇంకా ఒక 120 మందిని చేర్చుకుంటారు. అందరూ మందిరంలో ఉంటారు. ఇంకా ఆత్మాన్ని బయటికి వెళ్తా ఉండదు, మందిరంలో ఉండమని. ఈ పాస్టర్ గారు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. నువ్వు పైకి వెళ్ళమ్మా అని చెప్పాడు పాస్టర్ అమ్మగారిని. సరే, కింద ఏమైనా పని ఉంటే చూసుకుని వస్తారేమో అని ఆవిడ పైకి వెళ్ళి పడుకుంది. ఈయనకి అప్పటికే పెయిన్ స్టార్ట్ అయింది. ఆవిడకి చెప్తే ఎక్కడ సున్నితంగా ఉంటుంది, ఎక్కడ ఏమన్నా చేసుకుంటుందేమో, తట్టుకోలేదు, ఏడుస్తుందేమో, ఇంకా బాధని ఆవిడ తట్టుకోలేదని ఈయన చెప్పకుండా, నువ్వు పైకి వెళ్ళమ్మా పడుకో, నేను వస్తాను అన్నాడు. అంతే, విషయం చెప్పలా. దారిలో వస్తున్నప్పుడే నొప్పి వస్తుంది, చెప్పలేదు. ఆవిడని పంపించేసాడు. ఈయన కిందకు వచ్చినాడు. ఎక్కువ అవుతుంటే డౌట్ వచ్చింది ఈయనకి. డౌట్ వచ్చి, అదే ఫస్ట్ టైం అంట, డౌట్ వచ్చి చర్చిలో పిల్లలకి ఎవరికో ఫోన్ చేశాడు. వాళ్ళు చర్చిలోంచి వచ్చారు. నాన్న ఇలా ఉందిరా అని చెప్పాడు. వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళారు. హాస్పిటల్లో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. పెద్ద డాక్టర్ గారు వచ్చి చూసి, చచ్చిపోయి చాలాసేపు అయిందని చెప్పాడు. అప్పటికే హార్ట్ అటాక్ రావడం, చచ్చిపోవడం అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఇంకా తీసుకెళ్లారు. ఇంకేదో సిపిఆర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటున్నారా, లేదా జూనియర్ డాక్టర్లు ఏదో చేస్తున్నారు. అసలు డాక్టర్ గారు వచ్చాడు, చూశాడు, అయిపోయింది. ఇంకేం లేదు, ఎప్పుడు చనిపోయిందని చెప్తే అప్పుడు ఫోన్ చేశారు పాస్టర్ గారికి. ఆవిడకి 30 కూడా ఉండవేమో, పెద్ద వయసు ఏం కాదు. ఫోన్ చేసి, అక్క హాస్పిటల్కి రాకోసారి అంటే, ఏనన్నా ఏమైందిరా అంటే, ఒకసారి రా అని. అది అప్పుడు చెప్పలా. పలానా హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్తే ఎదురుగా పరిస్థితి చూసి, మామూలుగా అంతకుముందు ఆవిడే చెప్తుంది, అంతకుముందు మనిషిని అయితే నేను కళ్ళు తిరిగి పడిపోతాం, ఏదోటి ప్రాణం పోతామో జరగాలి, బాగా ఎమోషన్ ఫీల్ అవుతాను, నేను తట్టుకోలేను, అందుకని నాకు చెప్పలేదు అనుకుంటా ఆయన. కానీ నన్ను సిద్ధపరిచాడు. ప్రతి సంవత్సరం చెప్తూ ఉండేవాడంట, అస్తమానం చెప్తూ ఉండేవాడంట, నేను ఒకవేళ ముందు చచ్చిపోతే దేవుని సేవను నడిపించాలా, ఒకవేళ నువ్వు ముందు చచ్చిపోతే దేవుని సేవను నేను నడిపించాలని ముందే సిద్ధపరిచాడంట. ఆ మాటలన్నీ గుర్తొచ్చినాయంట. గుర్తొచ్చి దేవునిని తలంచుకుని అలాగ దుఃఖాన్ని దిగమింగుకుని ధైర్యంగా ఉందంటండి. చాలా ధైర్యంగా ఉందంట. 8వ రోజు కదా, ఇంకా 2 రోజులు ప్రార్థనలు ఉన్నాయి.
తీసుకొచ్చారు, మందిరం ముందు పెట్టారు. అప్పుడు ఇక ఆవిడకి ఏమీ ఆలోచన రాదు. మామూలుగా అయితే మనలటోళ్ళకైతే కాలు చేయి ఆడదు, రేపు పొద్దున ప్రార్థన కూడా జరగదు కదా, ఏం చేయలేం మనమైతే. ఆమె పాస్టర్ గారు ఉంటేనే చేయలేరు అన్ని ఏర్పాట్లు. పాస్టర్ గారు లేరు, ఎలాగని బెంబెలెత్తిపోకుండా దేవుని సన్నిధిలో ఆమె ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధికురాలు కనుక, స్తుతించేటువంటి వ్యక్తి కనుక దేవుడు ఆమెను ఆదరించాడని చెప్తుంది. నన్ను దేవుడు ఆదరించాడు, ధైర్యపరిచాడు. నేను మామూలుగా అయితే నేను అక్కడే స్పాట్లో నేను కూడా పడి చచ్చిపోతున్నాను. దేవుడు నన్ను ఆదరించాడు, ధైర్యపరిచాడు. నేను అంత ధైర్యంగా ఉన్నానా నాకే ఆశ్చర్యమైంది. నేను నా బాధను దిగమింగుకున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ 2 రోజులు మీటింగ్లు అయ్యేదాకా తీసుకెళ్ళి మన హాస్పిటల్లో మార్చరీ ఉంటుంది కదా, అక్కడ పెట్టమన్నారంట. అక్కడ పెట్టారు 2 రోజులు. పెట్టిన తర్వాత మీటింగులు జరుగుతూ ఉన్నాయి. భర్త చచ్చిపోయి ఉంటే మీటింగులు జరుగుతాయా? ఎంత ధైర్యం, దేవుడు ఎంత ఆదరణ ఇచ్చాడు, ఎంత ఆమె ఆత్మలో ఎదిగింది, ఎంత నిబ్బరం కలిగి ఉంది. చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఆయన చనిపోయాడు, ఈమె కన్నీళ్లతో ప్రతిపూట ఆరాధన చేస్తూ ఉంది. వచ్చిన పిల్లలందరినీ కన్నీళ్లలో నడిపిస్తూ ఉంది. అందరూ బోరును ఏడుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అద్భుతంగా మిగతా 2 రోజులు కూడా వాక్యాలు చెప్పడానికి పెద్ద పెద్ద పాస్టర్లు వస్తూ ఉన్నారు. ఈ వార్త అందరికీ తెలిసింది. వాళ్ళు వచ్చి ఈమెను ధైర్యపరుద్దాం అనుకుని వాళ్ళు అనుకుంటే ఈమె వాళ్ళని ధైర్యపరుతుందంట. మేము నిన్ను ధైర్యపరుద్దాం అనుకుంటే నీవు ఆరాధన చేయటం చూసి, నీవు నిలబడటం చూసి, నీవు మాట్లాడటం చూసి మాకే ధైర్యం వస్తుందమ్మా అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆమెను ఏం మాట్లాడాలో తెలవక దీవించి వెళ్ళిపోతున్నారంట వాక్యాలు చెప్పేసి. 10 రోజులు అయిపోయినాయి. ఆ తర్వాత బాడీ తీసుకొచ్చారు, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చారు, ఘనంగా ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం చేశారు. సంవత్సరం అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు అంటుంది ఆవిడ, నేనే ఈ సంవత్సరం అంతా ఆ చర్చని నడిపించానని నాకే ఆశ్చర్యం ఎత్తుంది అంటుంది. ఎవరు నడిపించారు ఆవిడ్ని? భర్త ఉన్నా చేయలేనంత అంత పరిస్థితి, ఆయనే తన మునకలైపోయి ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే పరిస్థితి, ఒక్కటే ఒంటరిగా చేయగలనా అన్న భయం. కానీ అంతకన్నా ఘనంగా దేవుడి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు, జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా సేవ అభివృద్ధి అయింది, సంఘం అభివృద్ధి అయింది. ఇతర రాష్ట్రాలు కూడా ఆమెను పిలుస్తున్నారు. మా చర్చికి మీరు రండమ్మా, మీరు రావటం మాకు ఆశీర్వాదం, ఎలాంటి పిల్లలు ఈ రోజుల్లో ఉండటం మాకు ఆశీర్వాదం, రండమ్మా అని చెప్పి పిలుచుకుంటున్నారు. ఆరాధన ఆమె ద్వారా జరిగించుకుంటున్నారు. ప్రతి చర్చికి పిలుస్తున్నారు పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఆవిడ్ని. పెద్ద వయసు లేదు, కానీ అనుభవం చూస్తే చాలా గొప్ప అనుభవం. ఆమె ఆరాధన చేసిన, మాట్లాడిన, సాతాను నా గొంతు నొక్కాలని చూసినా, నా భర్త చనిపోయినా దేవుణ్ణి స్తుతించకుండా నా గొంతును నొక్కలేరు ఎవరని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాధలో స్తుతిస్తుందండి, వేదనలో స్తుతిస్తుందండి, దుఃఖంలో స్తుతిస్తుందండి,